వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. మక్తల్ నియోజకవర్గం ఆత్మకూరు మున్సిపల్ కేంద్రంలో జూలై 7న ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, మందకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు దండు శ్రీనివాసులు జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీపీ డాక్టర్ మొగిలి శ్రీధర్ గౌడ్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రవికుమార్ యాదవ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో 2 తెలుగు రాష్ట్రాల్లో అంటరానితనం, అసమానతలు రూపుమాపుటకై ఆత్మగౌరవం హక్కులకై నిలదీస్తూ ఏర్పాటు చేసిందే దండోర ఉద్యమం. ఆత్మగౌరవం హక్కులకై పోరాడుతూనే 59 ఉపకులాల ప్రజల హక్కులకై ఏబీసీడీ వర్గీకరణ ఉద్యమం చేపట్టి నేటికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఆత్మకూరు మున్సిపల్ కేంద్రంలో ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగిందని నాయకులు అన్నారు. ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం, మాన్యశ్రీ మందకృష్ణ జన్మదినం ఒకే రోజు రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అందులో భాగంగానే ఆత్మకూరు గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు ఉచితంగా పళ్ళు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఒకప్పుడు కులం పేరు చెప్పుకోవాలంటేనే సిగ్గుపడుతున్న ఈ సమాజంలో మాదిగ ప్రజలు కులం పేరు చెప్పుకునే స్థాయికి ఎదిగారంటే అది కేవలం మందకృష్ణ మాదిగ పుణ్యమే అని అన్నారు. ఈ రోజు ప్రైవేటు హాస్పిటల్ ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిరుపేద ప్రజలకు సేవలు వర్తిస్తున్నాయంటే అది కేవలం మందకృష్ణ మాదిగ పుణ్యమే అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు మందకృష్ణ మాదిగతో ఎంతో కాలంగా రుణపడి ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకు ఒక ఎంఆర్పీఎస్ మండల కమిటీ మరియు ఎంఎస్పీ దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.